మలేషియాలో ఈ స్ట్రీట్ని చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవు. నైట్ టైము అంత కలర్ఫుల్గా అయితే ఉంటుంది. ఫుడ్ తోటి, పీపుల్ తోటి, కార్లతోటి, కలర్ఫుల్ లైట్లతోటి అసలు దగ మెరిసిపోతుంటుంది. మలేషియాలో నైట్ లైఫ్ చూడాలంటే పెట్టి పుట్టి ఉండాలి. యాక్చువల్లీ ఇది చూసి దేనిదన్నా కాయలు అనుకుంటారేమో, కాయలు కాదు, స్క్వీ అనే ఫిష్ అంట ఇది. వా, కార్ అయితే అదిరిపోయింది. ఏం కారు ఏంటో అర్థం కావట్లేదు. ఆడి అనుకుంటున్నాను నేను. ఈ స్ట్రీట్కి ఈటింగ్కి మాత్రమే రండి, బ్యాటింగ్కి రాకండి. అన్న ఈటింగ్తో పాటు బ్యాటింగ్ ఉందని చెప్పి చాలామంది ఆటగాళ్ళ ఆరాటం అయితే ఉంటుంది. ఏం చేస్తున్నారా మీరిద్దరు? మై డియర్ ఫ్రెండ్స్, మలేషియాలో దొరికేటువంటి గబ్బు తిండిలో ఇక్కడ చాలా రకాల జంతువులు అయితే బలైపోయి ఉన్నాయి. ఈ జంతువులు ఏంటనేది నేను కొన్ని మాత్రమే ఐడెంటిఫై చేయగలను. అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక సెకండ్ అండి. మన ఫ్రెండ్స్ అంతా కూడా అడిగారు మనం ప్రైస్ డ్రాప్స్ అలర్ట్స్ ఎలా పెట్టుకోవాలి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు అని. మామూలుగా జనరల్గా ఏంటంటే మనం ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు మనకు కొన్ని యాప్స్ ఉన్నాయి కదా, గో ఐబీపీ కావచ్చు, లేకపోతే మేక్ మై ట్రిప్ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో మనము డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెన్నై నుంచి కోలాలంపూర్ వెళ్తున్నాను. సో మనం సెర్చ్ చేసిన తర్వాత పర్టికులర్ డేట్ వస్తుంది కదా, ఆ డేట్ అంతా కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్తాము. సో నెక్స్ట్ పేజ్కి వెళ్తే మీకు రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తుంది చూడండి, అది ప్రైజ్ అలర్ట్. అక్కడ నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, అది ప్రైజ్ అలర్ట్ బటన్ అనమాట. ఇప్పుడు మా విషయానికి వస్తే క్రాంతి నేను ఇద్దరం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి విశాఖపట్నం నుంచి. సో జనరల్గా ఏంటంటే మాకు 2 టికెట్స్ అప్ అండ్ డౌన్ పర్ హెడ్ వచ్చేసి 3500 రూపీస్ అంటే సింగిల్ జర్నీ. సో మాకు అప్ అండ్ డౌన్ పర్ పర్సన్ వచ్చేసి 7000 రూపీస్లో పడిపోయింది. అంటే 7000 14,000 కదా. సో ఇద్దరికి అప్ అండ్ డౌన్ టికెట్స్ వచ్చేసాయి. 2 టికెట్స్ అందులో పర్ హెడ్ 7000 రూపీస్ పడినట్టే. సో సింగిల్ జర్నీ వచ్చేసి 3500 రూపీస్ పడినట్లు ఇక్కడ పెడుతున్నాను చూడండి. సో ఇది మేము క్లియర్ ట్రిప్లో బుక్ చేసాం. సో మనం ఎన్ని అలర్ట్స్ పెట్టుకున్నా, మనం ఏం చేసినా సరే, మనం కూడా ఎప్పుడైనా సరే పర్టికులర్ డెస్టినేషన్కి మనం ట్రావెల్ చేయాలనుకుంటున్నప్పుడు మనం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఫ్లైట్ ఫేర్స్ అనేవి ఎప్పుడు డ్రాప్ అవుతున్నాయి, ఎప్పుడు చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో మనకు పడుతున్నాయి ఏంటి అనేది. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో మనకు బెస్ట్ డీల్ దొరికినప్పుడు మనం బుక్ చేసుకోవడం బెటర్. అది ఎంజాయ్ ద వీడియో. అందరికీ నమస్తే, నేను మీరు స్పెషల్ ట్రావెలర్ ఫ్రమ్ మలేషియా. సో సూపర్ హ్యాపీ. మలేషియాలో ఇప్పుడు నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. నైట్ లైఫ్ అంటే ఏదో బంచిక్ మసాజ్లు అయ్యి అనుకోకండి. మలేషియా నైట్ లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫుడ్, కలర్ఫుల్ స్ట్రీట్స్, లోకల్ ఫుడ్ అంతా కూడా చాలా బాగుంటుంది. అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. కలర్ఫుల్గా అంటే లైట్లతోటి, ఫుడ్ స్ట్రీట్స్ తోటి కళ్ళకళలాడుతూ ఉంటుంది. మనమైతే మలేషియాలో నైట్ లైఫ్ని చూడడానికి వెళ్తున్నాము. సో మన హాస్టల్ ఉంది కదా, మన హాస్టల్ పక్కనే ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది. ఆ ఫుడ్ స్ట్రీట్ అంటే మలేషియాలో దొరికేటువంటి గబ్బు తిండి అంతా కూడా అక్కడే ఉంటుంది. ఒకసారి వెళ్ళి ఆ ఫుడ్ స్ట్రీట్ అనేది ఎలా ఉంటుంది, దాని పరిస్థితి ఏంటి అనేది కూడా చూపిస్తాను. తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే ఏ కంట్రీ వచ్చినా మనకు ఫుడ్ అనేది బేసిక్ ఇంపార్టెంట్. సో మలేషియాలో ఫుడ్ కోసం ఎన్ని అవసరాలు పడుతున్నాం ఏంటనేది కూడా మీకు తెలియాలి. అలాగే ఇక్కడ ఎలాంటి కల్చర్ తోటి ఫుడ్ నడుస్తుంది అనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మేము 3500 రూపాయలతో ఇండియా నుంచి మలేషియా వచ్చాము. ఎలా వచ్చామనేది ఎవరైనా మిస్ అయ్యింటో కనుక ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే ఎండ్ కార్డ్లో ఉంటుంది. సో ఒకసారి వెళ్ళి ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియోని కూడా చూడండి. ఇప్పుడు మేమున్న స్ట్రీట్ వచ్చేసి జలన్ ప్యాట్లింగ్ స్ట్రీట్ అంటారు. ఇదంతా కూడా జలన్ ఏరియా అని పిలుస్తారు. సో ఇక్కడ చాలా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. నైట్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం పక్కకి వెళ్ళి డీటెయిల్గా చూపిస్తాం. ఆ ముందుకు వెళ్తే మన హాస్టల్, ఈ సిగ్నల్ ఉంది చూడండి, ఇలా వస్తే కనుక అక్కడ ఉంటుంది రైట్ సైడ్ మొత్తం ఫుడ్ స్ట్రీట్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనము. మలేషియాలో నైట్ లైఫ్ చూడాలంటే పెట్టి పుట్టి ఉండాలి. యాక్చువల్లీ మన హాస్టల్కి జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ జలన్ ప్యాట్లింగ్ స్ట్రీట్ అని ఉంటుంది. ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఇక్కడ రోడ్డు క్రాస్ చేయాలంటే కూడా చాలా రూల్స్. మామూలుగా మన కంట్రీలో క్రాస్ చేసినట్టు ఈజీగా క్రాస్ చేయలేం. మలేషియాలో జనాలు డే కంటే నైట్ ఎక్కువ వచ్చి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. మలేషియాలో ఇది చాలా ఫేమస్. ఇది పీనట్ ప్యాన్ కేక్ అని పిలుస్తారు. ఇండియాలో దోశలాగా ఉంటుంది. ఇందులో ఏముండదు, ప్యూర్ వెజిటేరియన్. దోశలాగా పిండి ప్యాన్ పైన వేసి దానిపైన షుగరు, తర్వాత ఈ పీనట్ పౌడర్ ఉంది కదా, ఇదంతా కూడా వేసిస్తారు. ఇది ప్యూర్ వెజిటేరియన్, చాలా బాగుంటుంది. ట్రై చేద్దాం. చూడండి, మన ఇండియాలో దోశను ఎలా చేస్తారో అలాగే చేస్తున్నారో. ఇది ప్యూర్ వెజ్. ఇక్కడ నాన్ వెజ్ని టచ్ చేయడం నాకు కొంచెం భయం. పీనట్ ప్యాన్కి కాస్ట్ వచ్చేసి 1 మలేషియన్ రింగిట్, ఒకటి వచ్చేసి 1.5 మలేషియన్ రింగిట్, 2 వచ్చేసి 3 రింగిట్స్. ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి మొక్కజొన్నతో చేసినటువంటి ఒక కైండ్ ఆఫ్ సాస్ లాగా. అది మొత్తం దోశ టైప్లోనే ఉంటుంది అది. ఇప్పుడు నేనైతే ట్రై చేస్తున్నాను, తీసుకున్నాను ఆల్రెడీ ఒకటి. బాగుంది, స్వీట్గా ఉంది, వెజ్. ఎలా ఉంది? తీయగా ఉందా, హాట్గా ఉందా? ఇండియాలో దోశ కొంచెం స్మూత్గా మెత్తగా ఉంటుంది కదా, కానీ ఇది కొంచెం పాపడ్లాగా ఉంటుంది, స్వీట్గా ఉంది, బాగుంది. మై డియర్ ఫ్రెండ్స్, మలేషియాలో దొరికేటువంటి గబ్బు తిండిలో ఇక్కడ చాలా రకాల జంతువులు అయితే బలైపోయి ఉన్నాయి. ఈ జంతువులు ఏంటనేది నేను కొన్ని మాత్రమే ఐడెంటిఫై చేయగలను. అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి.
భూమి మీద దొరికేటువంటి అన్ని జీవరాశుల్లో సగానికి పైగా జీవరాశులు వీటిలో ఉన్నాయి. చేపలు, పీతలు, రొయ్యలు అన్నీ. ఇందులో ఎన్నెన్ని రకాల జంతువులు జీవరాశులు ఉన్నాయో తెలియదు అసలు. నేను ఎక్కువగా స్పాట్ చేసింది ఏంటంటే ఇదంతా కూడా సీ ఫుడ్. ఫిషెస్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత ఆక్టోపస్లు అట్లాంటివే ఉన్నాయి. మొత్తం అంతా కూడా సీ ఫుడ్డే. మలేషియాలో ఇప్పుడు మనం ఫుడ్ వేటలో అయితే ఉన్నాము. ఆ పక్కన రైట్ సైడ్కి వెళ్తే ఒక ఫుడ్ స్ట్రీట్ మొత్తం ఉంది. అందులో దొరికే జీవరాశుల్ని మీరు ఐడెంటిఫై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ యాక్చువల్లీ ఫుడ్ మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం. నేను ముందే చెప్తున్నాను, మీరు వెజిటేరియన్స్ అయితే మీకు ఆప్షన్స్ చాలా చాలా తక్కువ. మలేషియాలో ఫుడ్ అనేది చాలా చాలా ఘోరంగా ఉంటుంది. నేనైతే లాస్ట్ టైం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. నేను బయట వస్తే నాన్ వెజ్ ఎక్కువ తినలేను, అసలు నాకు ఇష్టం లేదు. బట్ వెజిటేరియన్కి ఆప్షన్స్ చాలా తక్కువ. అక్కడ చూస్తున్నారు కదా, ఈ స్ట్రీట్ వచ్చేసి హంగ్ టువా స్ట్రీట్ అని పిలుస్తారు. మలేషియాలో దొరికేటువంటి గబ్బు తిండి మొత్తం ఈ స్ట్రీట్లోనే ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను, వరుస పెట్టి మొత్తం కామెంట్స్లో మీరు ఏమేమి ఐడెంటిఫై చేశారో మీరే చెప్పండి. నేను మనిషివా మారని మృగానివా మొత్తం నాన్ వెజ్ ఆప్షన్స్ చూపిస్తే వెజిటేరియన్స్ కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళకు కూడా చూపించి చావని చెప్పి మీరు నన్ను తిట్టక ముందే నేను ఒక ఆప్షన్ చెప్తా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక మాల్ ఉంటుంది, కేకే మాల్ అని. ఇవి 7-Eleven అని, కేకే మాల్ అని కొన్ని చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ ఉంటాయి. ఈ సూపర్ మార్కెట్స్లో ప్యూర్ వెజిటేరియన్ మ్యాగీ దొరుకుతాయి. మేము కూడా చాలా వరకు వాటితోనే సర్వైవ్ అవుతున్నాము. తెలుసు కదా నేను ఎంత ఫుడ్ కోసం సఫర్ అవుతానో, తినలేను అసలు. మ్యాగీలో హాట్ వాటర్ పోర్ చేసుకొని మనం తినేయచ్చు. సో అది 3 రింగెట్స్ 2 రింగెట్స్ ఉంటుంది. ఒక మనిషికి ఒక్కొక్కటి సరిపోద్ది. మేమైతే మెజారిటీ ఆఫ్ ద టైం అదే లాగిస్తున్నాము. సో ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి, జీవరాశులు అన్నింటినీ చూపిస్తాం మీకు. ఉంది ఆగండి. ఈ ఫుడ్ స్ట్రీట్లో మీరు ఇక్కడ చూసుకుంటే ఇది లాబ్స్టర్, సముద్ర జీవులు చాలా అంతరించిపోయాయి దీంట్లో. స్క్వీ ఫిష్ నేమ్ స్క్వీ. ఇది చూసి దేనిదన్నా కాయలు అనుకుంటారేమో, కాయలు కాదు, స్క్వీ అనే ఫిష్ అంట. ఇది చూడండి, ఇది లాబ్స్టర్. దీని కాస్ట్ వచ్చేసి 15 రింగెట్స్. 5 రింగెట్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 90 రూపాయలు. మలేషియాలో ఈ స్ట్రీట్ని చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవు. నైట్ టైము అంత కలర్ఫుల్గా అయితే ఉంటుంది. ఫుడ్ తోటి, పీపుల్ తోటి, కార్లతోటి, కలర్ఫుల్ లైట్లతోటి అసలు దగ మెరిసిపోతుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫుడ్ స్ట్రీట్ మొత్తం అంతా కూడా బయట చైర్స్, టేబుల్స్ ఉంటాయి. ఇలా టేబుల్స్ అన్నీ కూడా బయట వేసుకొని రోడ్డు పక్కనే కూర్చొని నచ్చిన జీవరాశిని ఆర్డర్ చేసుకొని అయితే తింటూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఇలాగే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, ఇలాగే చిల్ అవుతూ ఉంటారు పీపుల్. ఇక్కడ ఉంది కదా ఈ ఫుడ్ కోర్టు. ఈ ఫుడ్ కోర్ట్లో నాన్ వెజిటేరియన్తో పాటు వెజిటేరియన్ కూడా ఉన్నాయి. నాన్ వెజ్కి ఒక సెక్షన్ ఉంది, వెజిటేరియన్కి ఒక సెక్షన్ ఉంది. ఇదంతా కూడా స్టార్టింగ్ వెజ్ అంటే మష్రూము, బ్రింజిల్ అట్లాంటివన్నీ ఉన్నాయి. అక్కడ చూస్తే నాన్ వెజ్. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా బయట చైర్లు వేసుకొని కూర్చొని ఎంత రిలాక్స్డ్గా చిల్ అవుతున్నారో. ఈ స్ట్రీట్ మొత్తం నైట్ ఇలాగే ఉంటుంది, కళ్ళ ఆడిపోతుంటుంది. మనకు నచ్చిన ఫుడ్ నచ్చిన విధంగా ఆర్డర్ చేసుకుని అయితే తినొచ్చు. ఇక్కడ నాకు మలేషియన్ పీపుల్తో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువగా కనపడుతున్నారు. డూడ్ వచ్చే స్ట్రీట్ ఆర్టిస్ట్, చాలా చాలా బాగుంది వాయిస్, మ్యూజిక్ అంతా కూడా. అప్పటి నుంచి చూస్తున్నాము, చాలా బాగా పాడుతున్నాడు అసలు. వా, కార్ అయితే అదిరిపోయింది. ఏం కారు ఏంటో అర్థం కావట్లేదు. ఆడి అనుకుంటున్నాను నేను, ఆడి కాదు ఇది. మొత్తానికి ఏదో స్పోర్ట్స్ కార్ అని తెలుస్తుంది. వావ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ తినేటువంటి కొన్ని వింత జీవరాశుల్లో, సముద్రపు జీవరాశుల్లో అత్యంత ప్రాధాన్యమైనవి వాటిల్లో కొన్ని ఇక్కడ చూపిస్తాను నేను మీకు. అవేంటో చూసి మీరు ఐడెంటిఫై చేసి నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మలేషియాలో స్పెషల్ ఫుడ్లో భాగంగా ఇక్కడైతే కప్పలు ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కప్పల ఫ్రై, కప్పల పులుసు, కప్పల 65 అన్నీ కూడా చేసుకొని తినొచ్చు. ఏం చేస్తున్నారా మీరిద్దరు? మామూలుగా జనరల్గా కూర్చోన్నారు. నాకు దగ్గరికి వెళ్తే కానీ అర్థం కావట్లా. ఇక్కడేవో కొన్ని చేపలు ఉన్నాయి. ఈ చేపల పేరు వచ్చేసి టైగర్ గ్రూపర్. చూసుకోవచ్చు, మొత్తం పులిపైన చారులు అయితే ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి చేప పైన. ఇక్కడ చూసుకుంటే ఈ తెల్లగా దేవకన్య లాగా ఉంది కదా, ఈ చేప పేరు వచ్చేసి తలపియా ఫిష్ అని పిలుస్తారు. 55 రింగెట్స్ 1 కిలో. అలాగే ఇక్కడ దొరికే సముద్రపు జీవరాశుల్లో క్రాబ్స్ అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్రాబ్స్ అనేటివి చాలా చాలా కాస్ట్లీ క్రాబ్స్. కిలో వచ్చేసి 158 రింగెట్స్ చూసుకోవచ్చు. మొత్తం కాళ్ళు చేతులు అన్నీ కట్టేస్తున్నాయి. మొత్తం చాలా పెద్ద సైజు క్రాబ్స్ ఇవన్నీ. మై డియర్ ఫ్రెండ్స్, నా వెనకాల చూస్తున్నారు కదా ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది. ఇది 1997 నుంచి అయితే నడుపుతున్నారు. నాకు తెలుసు మీరు నన్ను చూడట్లేదని, కానీ చెప్పడం నా విధి. ఈ స్ట్రీట్కి ఈటింగ్కి మాత్రమే రండి, బ్యాటింగ్కి రాకండి. అన్న ఈటింగ్తో పాటు బ్యాటింగ్ ఉందని చెప్పి చాలామంది ఆటగాళ్ళ ఆరాటం అయితే ఉంటుంది. నాకు తెలుసు మీరు అదే ఇంటెన్షన్తో చూస్తున్నారు. సో చెప్పడం నా విధి, ధర్మం కాబట్టి అలాంటివి నేను అసలు ప్రమోట్ చేయను. ఇక్కడ ఇది ఐస్ క్రీమ్ షాప్ చాలా చాలా ఫేమస్. 1997 నుంచి అయితే రన్ చేస్తున్నారు. ఏదైనా సరే మేము ఐస్ క్రీమ్, మిల్క్ షేక్ ఏదో ఒకటి తినడానికి వచ్చాము. సో ఐస్ క్రీమ్ షాప్ అనేది చాలా ఫేమస్. లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం.
ఐస్ క్రీమ్ షాప్ లోపలికి అయితే వచ్చాము. ఈ ఐస్ క్రీమ్ షాప్ పేరు వచ్చేసి మిక్స్ యూ. ఇక్కడ ఐస్ క్రీమ్ లేదంట, జస్ట్ అయిపోయిందంట. మేము లెమన్ స్క్వీజ్డ్ లెమనేడ్ అయితే ఒకటి చెప్పాము, 3 రింగెట్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 ఇదే లెమనేడ్, స్క్వీజ్డ్ లెమనేడ్ 2 కలిపి 6 రింగెట్స్ పడ్డాయి. నాకోటి, క్రాంతికి ఒకటి. వైన్ అనుకోవద్దు, ఆల్కహాల్ అనుకోవద్దు బాస్. ఎంత ఉంది, ఒక ½ లీటర్. అన్నల్లారా, అయ్యల్లారా, నా ముద్దుల తమ్ముళ్ళారా, దీన్ని చూసి వోడ్కా అనుకుంటారేమో. ఇది వోడ్కా కాదయ్యా, ఇది జస్ట్ లెమన్ స్క్వీజ్డ్ లెమనేడ్. సో కూలింగ్ కోసం తాగుతున్నాం అంతే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది, 3 రింగెట్స్. గుడ్డులో మెల్లలాగా మీకు ఈ స్ట్రీట్లో కొన్ని ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. ఎవరికైనా సరే ఇట్లాంటి దరిద్రాలన్నీ తినడం ఇష్టం లేకపోతే హ్యాపీగా మీరు ఈ ఫ్రూట్స్ కూడా తీసుకొని తినొచ్చు. ఇది వచ్చేసి మలేషియాలో దొరికే ఫేమస్ ఫుడ్లో ఇది హాంగ్ కీ అని ఒక ఫుడ్. దీని వచ్చేసి నాన్ వెజ్ని విత్ రైస్, బాయిల్డ్ వెజిటేబుల్తో పాటు ఇలా కుక్ చేస్తారు. మనం అప్పం తయారు చేస్తాం కదా, అదే ఫార్మాట్లో తయారు చేస్తారు. ఇది మలేషియా స్ట్రీట్ ఫుడ్లో ఇది చాలా చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. ఎవరికైనా కానీ సూపర్ మార్కెట్స్ కావాలి అనుకుంటే 24 అవర్స్ ఇట్లాంటి కేకే సూపర్ మార్కెట్స్ అని ఉంటాయి. మన హాస్టల్కి చుట్టుపక్కల ఇవి 2-3 పైన ఉన్నాయి. సో ఇది అనేది 24 అవర్స్ ఉంటుంది. మ్యాగీ కానీ ఏవైనా చిన్న చిన్న గ్రాసరీస్ కానీ అట్లాంటివి ఏమైనా సరే మీరు ఈజీగా కొనుక్కోవచ్చు ఇక్కడ. మలేషియాలో నేను ఇప్పటిదాకా స్పాట్ చేసిన కార్లలో ఎక్కువ శాతం నాకు కనిపించింది వెల్ఫైర్ టయోటా. చూడండి అసలు ఎలా ఉందో బండి. ఇప్పుడే మేము సూపర్ మార్కెట్ లోపలికి వచ్చాము. మాకు ఫుడ్ ప్రాబ్లం కదా, సో దానికోసం అని చెప్పి మ్యాగీ అవి తీసుకోవడానికి వచ్చాము. అది తీసుకుంటాం. చూడండి అసలు మేము ఏది తింటాము ఏంటనేది. ఈ సూపర్ మార్కెట్ లోపల చూస్తే మీకు ఇవన్నీ కూడా మ్యాగీవి. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే కనుక వెజ్, నాన్ వెజ్ ఆ ఫ్లేవర్ మీరు తీసుకెళ్ళి ఇందులో హాట్ వాటర్ పోసుకొని ఒక 3 మినిట్స్ వదిలేస్తే కనుక రెడీ అయిపోతుంది. సో లాగిచ్చేయచ్చు. ఆ 2 తీసుకున్నాం కదా, మాకు చూడండి ఇంచుమించు 10 రింగెట్స్ అయింది. 10 రింగెట్స్ అంటే 170 రూపీస్ అయింది. ఇది వచ్చేసి చీజీ చికెన్ ఫ్లేవరు, అది వచ్చేసి మన మామూలుగా వెజ్లో ఒక ఇది. ఎన్నో దరిద్రాలు ఉన్నాయి ఇక్కడ చూపించడానికి. యాక్చువల్లీ మేము అదంతా ఏం చూపించట్లేదు. ఫుడ్ మీరు నిజంగా చూస్తే ఘోరాతి ఘోరంగా ఉంది. చాలామంది సెన్సిటివ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ అలాంటివి చూసి అసలు తినడానికి కూడా ఇష్టపడరేమో అని చెప్పి చాలా వరకు అసలు నేనైతే చూపించలేదు. మలేషియా నైట్ లైఫ్ అనేది ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. సో ప్రస్తుతానికి ఫుడ్ వరకు మాత్రం బ్రీఫ్గా చూపించాం. పక్కనే కదా ఇంకా మన రూము. సో మన రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఎలా అనిపించింది క్రాంతి నీకు? సూపర్ అబ్బా, నైట్ లైఫ్ మామూలుగా లేదు అసలు. మలేషియాలో దుమ్ము రేపేశారు. మన వాళ్ళందరికీ ఏం చెప్తావు? నేను చెప్తా చెప్పు. ఈటింగ్ కోసం రండి, బ్యాటింగ్ కోసం రాకండి. ఓకే, ఆటగాళ్ళు అనుకుని వేటాడేద్దామని వస్తే మాత్రం ఇక్కడ ఇబ్బంది పడతారు. సో మా సజెషన్ అది, వచ్చి హ్యాపీగా టూరిజం చూసుకొని వెళ్ళిపోండి. అది విందు చేసుకొని వెళ్ళండి అంతే. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మిమ్మల్ని అందరినీ కలుస్తాం. కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్. టేక్ కేర్.